ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్లో కుట్రకోణం దాగి ఉందా? ఇదే ల్యాబ్లో పలు సంచలన కేసులకు చెందిన ఫుటేజ్లున్నాయి. చివరి దశలో పలు కేసుల విచారణ ఉంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి సమాచారం వాటిలో చాలా కీలకం. ఇక ఇటువంటి సమయంలో ఈ ప్రమాదం చెలరేగటంతో ఈ ప్రమాదంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యవహారం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం, ఈ కేసులన్నిటికి సంబంధించినటువంటి డేటా, హార్డ్ డిస్కులు, ఫోన్ ట్యాపింగ్ సమాచారం అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇదంతా కాలి అగ్గికి బూడిదైందా? సీజ్డ్ గదిలోనే ప్రమాదాలు జరగటంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫైళ్ళన్నీ ఉంచి ఆ గదిని సీజ్ చేయటం జరిగింది. ఆ సీజ్ అయినటువంటి గదిలో ఈ ప్రమాదం జరగటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. ఆయన అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా స్టార్ట్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈరోజు నాంపల్లిలో జరిగినటువంటి ఈ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్లో, అది కూడా సీజ్ చేసినటువంటి గదిలో మంటలు చెలరేగటం మీద చివరి దశలో ఉన్నటువంటి కేసుల ఫైళ్ళన్నీ కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అసలు ఏంటి దీంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్ధమైపోయాయా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడే మొత్తం ప్రస్తుతం అయితే దీని ఘటనకు సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్ సేకరిస్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా పలు కీలక అంశాలు, కీలక కేసుల పైన ఉన్నటువంటి ఏదైతే 50 హార్డ్ డిస్కులు కావచ్చు, అలాగే ల్యాప్టాప్స్ కావచ్చు, కీలకంగా మారినటువంటి ఈ ఫోన్స్ ఏవైతే ఫోన్ ట్యాపింగ్ లో ఏదైతే ఈ ఫోన్లన్నీ ఉన్నాయో, ఆ ఫోన్ ట్యాపింగ్ లో వాడినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ల్యాబ్ లోనే ఉన్నాయి. ఆ ల్యాబ్ కు సంబంధించి మొత్తం కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ మనం అంటే విజువల్స్ లో కనుక చూస్తే దాదాపు మొత్తం ఆ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం మస్ అయిపోయింది. అంటే మొత్తం దగ్ధం అయిపోయింది. మొత్తం అన్ని ల్యాప్టాప్లు కానీ, హార్డ్ డిస్కులు కానీ, ఫోన్లు కానీ మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈలో దాదాపు అన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంచలనాలకు కేర్ ఆఫ్ అయినటువంటి చాలా కేసులకు సంబంధించి ఆధారాలు, అటు ఫారెన్సిక్ సంబంధించి కానీ, ఇటు ఫింగర్ ప్రింట్ కి సంబంధించి కానీ, ఇటు ఏదైతే ఆడియో టేపులు కానీ, వీడియో టేపులు కానీ, అన్ని పరికరాలు కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నాయి. మొత్తం అన్ని A to Z అన్ని కేసులకు సంబంధించి మొత్తం కూడా అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక చిన్న ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఏదైతే ఈ స్విచ్ బోర్డు ఉంటుందో, ఆ స్విచ్ బోర్డు లో చిన్న లోపం వల్లే ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. సో దీనికి సంబంధించి పూర్తి నివేదిక తీసుకుంటున్నాము. ఈ బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్ ని మేము షిఫ్ట్ చేసి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో, ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి వెళ్దామని అనుకుంటున్న లోపే ఈ ఘటన జరిగింది అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే సతీష్, ఇప్పుడు ఏదైతే గదిలో యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో ఇప్పుడు చివరి దశకు చేరుకున్నటువంటి అనేక ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ బూడిదైపోయాయి ఏంటి? అంటే ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్పట్లేదు. అంటే ఏ కేసులకు సంబంధించినవి అసలు ఏంటి అనేది ఏమి డీజీ విక్రమార్క కూడా మాట్లాడుతూ జస్ట్ ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది, సో కొన్ని లోపాలను గుర్తించాము అని చెప్పారు. కానీ దేనికి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి అనేది పర్టికులర్ గా ఇంకా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ముఖ్యంగా వాళ్ళు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత అసలు దీనికి సంబంధించి దాంతో పాటు ఇక్కడ ఏమేమి సంబంధించి హార్డ్ డిస్కులు, దాంట్లో ఉన్న డాటా, అలాగే ఫోన్స్, దాంట్లో ఉన్న డాటా, ఫింగర్ ప్రింట్స్, ఏ కేస్ ఫైల్స్ అన్ని పోయినాయి అనేది పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మేము వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 3 కేసులకు అంటే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించినటువంటి 3 కేసుల ఫైల్స్ అయితే దగ్ధమైనట్టు చాలా తెలుస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఒకటి, దాంతో పాటు ఓటుకు నోటు కేసు, దాంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం, ఈ 3 కేసులు, దాంతో పాటు రాజకీయ నాయకులే కాకుండా ఇటు వ్యాపారవేత్తలకు సంబంధించిన పలు
కీలక కేసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా అన్ని దగ్ధమైన పోయినట్టు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకా పోలీసులు అయితే అఫీషియల్ గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతా ఉన్నాడు. ఓటుకు నోటుకు సంబంధించి కేసు ఇది చేయడానికి మాత్రమే ఇది పకడ్బందీగా ప్లాన్ చేసి ఇది షార్ట్ సర్క్యూట్ చేశారని కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి పోలీసులు ఏం చెప్తారు అనేది కూడా ఒక గంట చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ ఘటనలో చాలా తెలంగాణ రాష్ట్రంలోనే పలు సంచలనాలు క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే ఓటుకు నోటు కేసు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు. సో ఈ 3 కేసులు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. దాంతో పాటు 95% కేసులు కూడా దర్యాప్తు మొత్తం కూడా అయిపోయింది. ఇంకొక 5% ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసుకుంటే కనుక దాదాపు మొత్తం కూడా ఇంకా 2 వారాల్లో ఛార్జ్ షీట్ వేయబోతున్నారు దానిపైన. అరెస్టులు కూడా అవ్వబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ దగ్ధమైపోవడం, ఓటుకు నోటు కేసులో కూడా మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది కూడా దాదాపు 90% అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కూడా 90%, 95% అయిపోయిందని చెప్తున్నారు. కీలకంగా 95% అయిపోయిన కేసులన్నీ కూడా దాదాపు ఈ సిచ్యువేషన్ కు రావడం, ఈ ఘటన జరగడం అంతా కూడా ఒకవైపు రాజకీయంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. దీనిపైన మరి రాజకీయ నాయకులు వాళ్ళు ఎలా స్పందిస్తారో, ఇటు పోలీసులు దానికి సంబంధించి ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా దీని గురించిన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించడంతో దీంట్లోనే అన్నీ కూడా ఒక ఫైల్స్ అన్నీ కూడా ఉండటము, ఒక ఇంపార్టెంట్ కేసుకి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసులు వీటన్నిటికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ ఉండటము, అవన్నీ కూడా దగ్ధమైపోయాయి అనే ఇన్ఫర్మేషన్ బయటికి రావడంతో కూడా ఇప్పుడు ఇది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. కావాలని చెప్పే దీని వెనక ఎవరో ఉండి కుట్ర చేశారు అని ఇటేమో కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి తన ఓటుకు నోటు కేసును మాఫీ చేసుకోవటానికి ఈ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ సృష్టించారు పగడ్బందీ కానీ కేటీఆర్ మాట్లాడటం, మరొక వైపు ఏమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వీటన్నిటిని కూడా దారి మళ్లించేందుకే ఇదంతా కూడా అంటూ కూడా ఇంకొక వైపు ఈ విధంగా కూడా ఈ అగ్ని ప్రమాదం మీద పలు అనుమానాలు తావనిస్తుంది. అయితే అధికారులు అసలు అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఏంటి, ఏ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ నిజంగా డ్యామేజ్ అయ్యాయా, లేకపోతే వాటికి సంబంధించిన డేటా రికవర్ అవటం కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఉందా ఏంటి అన్న డీటెయిల్స్ అధికారులు వెల్లడిస్తే తప్పితే ఈ వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.